రేవంత్ ఏలుబడిలో సాగునీరే కాదు తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇవ్వని దైన్య స్థితిలో రేవంత్ సర్కారు ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తాగునీటి కటకట ఏర్పడింది. 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయని మహిళలు వాపోతున్నారు. పై ఫ్లోర్ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని వివరించారు. మంచినీరు సమయానికి రావడం లేదని మండిపడ్డారు. దాంతో కూలీ పనులకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలని మహిళలు అధికారులను కోరారు. రేవంత్ ఏలుబడిలో సాగునీరే కాదు తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇవ్వని దైన్య స్థితిలో రేవంత్ సర్కారు ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తాగునీటి కటకట ఏర్పడింది. 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయని మహిళలు వాపోతున్నారు. పై ఫ్లోర్ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని వివరించారు. మంచినీరు సమయానికి రావడం లేదని మండిపడ్డారు. దాంతో కూలీ పనులకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలని మహిళలు అధికారులను కోరారు. మండే రోజు నీళ్ళు ఇడిచిండ్రు. చాలా తీవ్రంగా నీళ్ళ సమస్య ఉంది. కమిషనర్ కూడా ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలే. సరే మీరు ఏం చేస్తారో అది చేయండి అని మాట్లాడిండ్రు. మేము విన్నాము స్పష్టంగా. కానీ తాగడానికి కూడా మందికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేము ఇళ్ళలో కొట్టుకోవాలనే పరిస్థితి వరకు పోతుంది. ట్యాంకర్స్ కూడా సక్రమంగా మాకు అవైలబుల్గా పంపించడం లేదు. నీళ్ళకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ నుంచి తాగడానికి ఒక బిందె ఎత్తుకపోవడానికి కూడా చాలా నానా అవస్థలు పడుతున్నాం. ఎన్ని దినములు మండే రోజు వచ్చింది, దాదాపు 4 days 5 days అవుతుంది. ఈవెన్ నిన్న వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాటర్ లేదు. మాకు ఏం లేవు. పబ్లిక్ నల్లనన్న ఉంటే మేము ఎక్కడనో తెచ్చుకుంటాము. అవి కూడా లేవు. వీడికి వస్తే ఒక్కరొక్కరు ఒక మాట అంటున్నారు. కింద ఉన్న వాళ్ళు పైకి రావద్దు అంటున్నారు. మాకు కూడా అక్కడ ఒక నల్ల పెట్టియండి. వీడికి వచ్చినప్పుడు అందరూ 4 బిందెలు ఈ కాని వాళ్ళు మొత్తం 4 బిందెలు పట్టుకుంటే మేము కింద ఉన్న వాళ్ళము ఒక్కొక్క బిందె పట్టుకొని పోవాలి. మేము ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏంటంటే మాకు ఒకటి కింద నల్ల పెట్టిస్తే మేము అక్కడనే పట్టుకుంటాము. ఆ ఫస్ట్ బ్లాక్ నుంచి 6వ బ్లాక్ వరకు వచ్చి ఎత్తుకోవాలంటే మాకు ఇబ్బంది ఉంటుంది. టైంకి మా హస్బెండ్ వాళ్ళు ఎవరు ఉండరు. మేము ఒకరొకరు ఉంటాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అంటే వేస్ట్ ఏం రావు. ఇక్కడనే వచ్చి ఎత్తుకున్నాం. మేము అక్కడి నుంచి ఒక బిందె ఎత్తుకొని పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 5-6 బిందెలు పట్టి పోసుకుంటారు. ఇంకా మళ్ళీ ఒక్కొక్కరు 4 బిందెలు 5 బిందెలు పట్టుకొని పోతారు. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది. ఒక నల్ల మాకు అక్కడ ఫస్ట్ బ్లాక్ పెట్టిస్తే మాకు బాగుంటుంది.